హెచ్ఎండిఏ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రైతుల సమస్యలపై పార్టీలకు అతీతంగా పోరాడాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న ఆయన రైతులకు నష్టం జరగకుండా వేరే దేశాల్లోని చట్టాలను కూడా ఇక్కడ అమలు చేయాలన్నారు. ఓ 30 ఏళ్ల కింద హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టుపక్కల అట్లే ఉండే మార్కెట్ వాల్యూ ఎంత ఉండేనో రిజిస్టర్ ఓ 5-10% తేడా ఉంటుండే. కానీ 30 ఏళ్ళలో ఎట్లా మారిపోయిందంటే భూమే ఒక స్విస్ బ్యాంక్ తిరగ తయారైపోయింది. ఇది తప్పనిసరిగా ఈ ఇష్యూ మనం అందరం కలిసి దీన్ని సరిదిద్దుకోవాలి. మనకే కాక ప్రభుత్వం కూడా లాభమవుతుంది, ఎందుకంటే పన్నులు కూడా ఆ ప్రకారంగా వస్తాయి. ఇక్కడ తప్పనిసరిగా ఇది కొట్లాడాలి, ఇది కోట్లలోకి పోవాలని అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వము నేను అన్నట్టు ఒక్కొక్కరు సమస్యలు తీరదు. అందరు రైతులు కలిసి కామన్ ఇష్యూస్ ఎట్లయితే పంట నష్టమైందో, వానలు ఎక్కువ పడ్డదో, కరువు వచ్చిందో, లేకుంటే ఎంఎస్పీ పెంచాలి, అప్పుడు రైతులందరూ ఒకటవుతారు. ఇది వేరే దేశాలలో పాటిస్తారు. ఒకవేళ నా భూమి స్వీకరణ చేసిండ్రు ఏదో మంచి కొరకు, ఓ బ్రిడ్జ్ కడుతందుకో, రోడ్ కడుతందుకో, నాకు నష్టం కానీ సమాజానికి లాభం. అయితే ప్రభుత్వం అందరి దగ్గర కలెక్ట్ చేసి నాకు ఆ నష్టం కాకుండా మీ లాభము నా నష్టాన్ని కాంపెన్సేట్ చేసే చట్టాలు వేరే దేశాలలో ఉన్నాయి. అయితే అది తప్పనిసరి కూడా ఇక్కడ కూడా అమలు చేయాలని మనము పోరాడాలి. అది లీగల్ కూడా మనం పోవాలని నా కోరిక. ముఖ్యంగా రైతులది భూమి, యాక్సెస్ రోడ్లు, వీటి గురించి నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా ఇచ్చి తీరాలి, లేకుంటే వేరే మార్గం చూపెట్టాలి. ఇప్పుడు సర్వీస్ రోడ్ కట్ ఆఫ్ అయిందన్నారు, ఔటర్ రింగ్ రోడ్ కట్ ఆఫ్ అయిందన్నారు. కొన్ని జాగాలలో ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఏమైందంటే నీళ్లు నిలిచి అది చెరువు కట్ట తిరిగాయి, నా భూమి పోయి అది చెరువు అయిపోయింది, ఇటువంటి సమస్య ఎన్నో ఉన్నాయి. అండ్ ఆ చెరువుకు మళ్ళీ కనీసం కట్టగడితే ఎక్కడన్నా తూముతోటి నీళ్ళు పోతాయి, కానీ నీళ్ళు పోరాది. అయితే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక